గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ని కలవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రజలు వచ్చారు. ఇక్కడ దాదాపు 10-15 వేల మందికి పైగా హైదరాబాద్లోని జనహితకు వచ్చారు. సీఎం కేసీఆర్ వాళ్ళందరితో మాట్లాడారు. ముఖ్యంగా వృత్తుల వాళ్ళందరూ కూడా శ్రీమంతులు కావాలి, వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిలబడాలన్నదే మన లక్ష్యం అని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఎట్లా ఉంటుందని ఆశించామో అదేవిధంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాం, అట్లాగే ముందుకెళ్తామని చెప్పారు. ఒక్కొక్కరి గురించి కొన్ని వృత్తులకు సంబంధించి ప్రతి వృత్తికి ప్రభుత్వం ఏం కేటాయించింది బడ్జెట్లో, వాటి ద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా మెరుగుపడబోతున్నాయనే విషయాన్ని వివరించారు సీఎం. ముఖ్యంగా నిన్న దాదాపు 3 గంటలకు పైగా సీఎం మాట్లాడారు. అందులో ఒక 2-3 విషయాలు చూసినట్టయితే విదేశాలకు ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర సముద్రం లేదు, తర్వాత రేవులు లేవు, అయినా కూడా మనం చేపలు ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి మనం ఎదుగుతామని చెప్పారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మటన్ని, ఇక్కడ ఉన్నటువంటి మాంస ఉత్పత్తుల్ని డైరెక్ట్గా మనం విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా 84 లక్షల గొర్రెలు ఇస్తున్నామని చెప్పారు. సో యాదవ, తర్వాత కుర్మ, ఇతర గొర్రెల కాపర్లకి బాగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. తర్వాత నాయి బ్రాహ్మణులకి ₹1,00,000 సరే 30,000 సెలూన్లు, ఒక్కొక్క ₹1,00,000 30,000 సెలూన్ని 100% సబ్సిడీతో పెడుతున్నామని చెప్పారు. దాంతోపాటు మొత్తం అన్ని రంగాలు, చేనేతకు 1,200 కోట్లతో సహా అన్ని రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు, దాని ద్వారా ఏ విధంగా మారబోతుంది రాష్ట్ర ఆర్థిక స్థితి అని చెప్పారు. ఇప్పటికే భారతదేశం మొత్తంలో నెంబర్ 1 ఉన్నామని చెప్పి అభివృద్ధి రేట్లో అని చెప్పి సీఎం చెప్పారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా పబ్లిష్ చేశాయి. జనహితకు వచ్చినటువంటి పబ్లిక్, తర్వాత ప్రజలు బయట రోడ్డు మీద లోపల జనహిత హాల్ మాత్రమే కాదు, మొత్తం బేగంపేటలో ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలను కూడా జనంతో నిండిపోయాయి. ఆ ఫోటోల్ని పబ్లిష్ చేశాయి పత్రికలన్నీ కూడా. అది మెయిన్ బ్యానర్. ఇక రెండో వార్త చూసినట్టయితే ఒకటి, జయసుధా భర్త నిన్న ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. బిల్డింగ్ పైన దూకి కొద్దిగా మానసిక ఒత్తిడితో ఉన్నారని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత రాష్ట్రం 75,000 కోట్ల ఐటీ ఎగుమతులు చేస్తుంది. ఐటీ రంగంలో దేశంలోనే ఇది 2వ స్థానంలో ఉందని చెప్పి ఐటీ శాఖ చెప్పింది. దానికి సంబంధించిన వార్తని ప్రత్యేకంగా నమస్తే తెలంగాణ పబ్లిష్ చేసింది. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఎప్పుడు మధ్యంతరం వచ్చినా మేము రెడీగా ఉన్నాం, 2018 మధ్యంతరానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి సంబంధించిన వార్త కూడా పబ్లిష్ చేసింది, అన్ని పత్రికలు పబ్లిష్ చేసాం. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్కు సంబంధించి మళ్ళోసారి గొప్ప నివాసయోగ్యమైనటువంటి నగరంగా హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లోనే దేశం నిలబడింది. దానికి సంబంధించిన వార్త కూడా ఇంకోటి ఉంది. అంతర్జాతీయంగా 144వ ర్యాంకు, దేశంలో అయితే ఫస్ట్ ర్యాంక్. మెరుగైన జీవన ప్రమాణాలు, తర్వాత ఇక్కడ వేరే సిటీస్తో పోలిస్తే పొల్యూషన్, తర్వాత ఇతర సమస్యలు కూడా తక్కువనే ఉన్నాయని చెప్పి ఆ సర్వే ఏజెన్సీ చెప్పింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనం ఇప్పుడు సీఎం కేసీఆర్ నిన్న వృత్తుల వాళ్ళతో మాట్లాడేటువంటి విషయాల్లో ముఖ్యంగా మన ఇక్కడ ఉన్నటువంటి జీవన ప్రమాణాలు ఒక్కసారిగా కోట్లకు పోయే విధంగా, బాగా అభివృద్ధి చెందే విధంగా చేసేందుకు చేస్తున్న ప్రణాళికల గురించి, బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడారు. ఆ ఇష్యూ మీద మాట్లాడదాం. మనతో చర్చలో బండ ప్రకాష్ గారు, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి నేరళి శారద గారు, తర్వాత బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు స్పోక్స్ పర్సన్, టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, తర్వాత మా వరంగల్ స్టూడియో నుంచి నాయి బ్రాహ్మణ వరంగల్ జిల్లా అధ్యక్షుడు సురేష్ మనతో ఉన్నారు. ముందు బండ ప్రకాష్ గారు, నిన్న సీఎం కేసీఆర్ ముఖ్యంగా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ సముద్రం లేదు, పెద్ద పెద్ద రేవులు కూడా లేవు, అయినా కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం మత్స్య పరిశ్రమ తీసుకెళ్తున్నామని చెప్పారు. కొన్ని రోజులు అది ఆ స్థాయి చేరుకుంటామని కూడా చెప్పారు. ఓవరాల్గా నిన్న సీఎం కేసీఆర్ వృత్తుల వారితో మాట్లాడిన విషయం, మీరు కూడా ఒక వృత్తికి సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు, ఎట్లా అనిపించింది మీకు? నిజంగానే మీ జీవన ప్రమాణాలు మారబోతున్నాయి? సంఘ మత్స్య పరిశ్రమ మీద సీఎం కేసీఆర్ గారు మొదటి నుంచి కొంత దృష్టి సారించి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి 2 మంత్రుల్ని కేజ్ కల్చర్ స్టడీ చేయడానికి 2 మంత్రుల్ని పంపడం అనేది మొదటి దశ. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారిని ఆదేశించి మరి జార్ఖండ్ మిగతా రాష్ట్రాలకు పంపించి స్టడీ చేయించారు వాటిని. మత్స్య పరిశ్రమ మీద వారికి మొదటి నుంచి ఒక అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో ఒక బలమైన వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఈ కులాలు దీని మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో వీటి జీవన ప్రమాణాలు ఎట్లా బాగు చేయాలనే దాంట్లో మొదటి నుంచి ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. దాంట్లో భాగంగానే గత సంవత్సరం ఉచిత సీడ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం, అది చక్కటి ఫలితాలు ఇవ్వడం,
అదేవిధంగా ఇప్పుడు దాదాపు 1000 కోట్ల నిధుల్ని ఎన్సిడిసి ద్వారా దానికి కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. మరి నీటి వనరులు బాగా పెరుగుతున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ. నీళ్లు ఎంత పెరిగితే చేపల పెంపకం అంత బలంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎత్తిపోతల పథకాలు కానీ, రిజర్వాయర్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇవన్నీ మత్స్య పరిశ్రమకు అధికంగా దోహదం చేసే అంశాలు. ఇవాళ మత్స్య పరిశ్రమ మీద ఆధారపడ్డ కులాల జనాభా సకుటుంబ సర్వే ద్వారా లెక్కలు వేసుకుంటే కూడా ఒక 40 లక్షల మంది ఉంటారు అనేది ఒక అంచనా. ఈ 40 లక్షల మందితో పాటు ఇంకా ఎంతోమందికి ఉపాధి దొరికే అవకాశాలు ఇందులో ఉండడం అనేది చాలా గొప్ప అంశం. నిజంగా ఈ ప్రణాళికలు కొత్తగా మత్స్యకారుల కోసం ఒక రాష్ట్రం పాలసీ తెస్తుందని కూడా ప్రకటించారు. అవన్నీ జరిగితే ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రాష్ట్రం అవుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రైట్ సార్ గారు, మీకేమనిపించింది? నిన్న సీఎం మాట్లాడింది అంతకుముందు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన ఇష్యూస్ పైన. ఎలా ఉందంటే పరిస్థితి, ఒకవైపు అన్నదాత విలవిల్లాడుతూ ఉన్నాడు, ఒకవైపు స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఇబ్బందుల పాలవుతున్నారు. నిలోఫర్లో ఎన్నో ప్రాణాలు ఆవిరైపోతూ ఉన్నాయి. ఇవాళ చూస్తే ప్రాణవాయువు ఖరీదు 150 అని ప్రతి పేపర్లో వచ్చింది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం కులాలు అని పట్టుకొని వేలాడుతున్నామా ఏంటి అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది. అంటే కులాలను ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కానీ మేమేమంటున్నామంటే ఒక ఆ వృత్తిని మీరు ప్రోత్సహించడంలో తప్పు లేదు. కానీ ఇంతకుముందు ఇచ్చినటువంటి SC/ST సబ్ ప్లాన్ ఏదైతే ఉందో పోయిన సంవత్సరం కూడా అసలు ఖర్చు పెట్టలేదు. ఈ సంవత్సరం కూడా అసలు కేటాయింపు అనేది కూడా సరిగ్గా లేదు అండ్ ఖర్చు పెట్టేటువంటి దాంట్లో కూడా లేరు. అలాంటప్పుడు మళ్ళీ కొత్తగా అంటే ఎలాగో పాత వాళ్లకు న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో లేము. రైతులు అన్నప్పుడు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు రైతులు అవుతారు. అంతేగాని రైతులు అంటే ఫలానా కులం అని మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. స్టూడెంట్స్ అన్నప్పుడు ప్రతి కులం నుండి స్టూడెంట్స్ ఉన్నారు. మనం ఏమంటాము, ఈ దేశంలో ఉన్నటువంటి యువత ముందుకు వెళ్ళినప్పుడే ఈ దేశం అభివృద్ధి ప్రగతి పథంలోకి వెళ్తుంది అనే మాట చెప్పినప్పుడు ఇటు అన్నదాతను అటు స్టూడెంట్స్ని వీళ్ళందరినీ విస్మరించి మళ్ళీ కొత్తగా తెరపైకి తీసుకొచ్చి ఏంటంటే నీకో 50 లక్షలు, నీకో 50 కోట్లు, నీకో 100 కోట్లు ఇలా ముష్టి వేసినట్టుగా వేసి ఇది అంటే ఏ రకంగా అయినా పర్వాలేదు, ఎన్ని అబద్ధాలు చెప్పైనా పర్వాలేదు, మా పార్టీ అధికారంలోకి వస్తే చాలు. మేము రాష్ట్రంలో నేను ఒక బీసీనే, దానికి వ్యతిరేకం కాదని అన్నదాతను మర్చిపోతున్నారు, అందరినీ మర్చిపోతున్నారు. మరి SC/ST సబ్ ప్లాన్ ఎందుకు ఖర్చు చేయలేకపోయారు? మీరు రైతులకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? మళ్ళీ మీకు టైం ఇస్తాను, మేడం మాట్లాడండి. మీరు మాట్లాడిన మళ్ళీ మీరు వస్తాను, మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. సో మేము అనేది ఏంటంటే ఇటు టీఆర్ఎస్ కానివ్వండి అటు బీజేపీ కానివ్వండి ఎన్ని అబద్ధాలు చెప్పైనా పర్వాలేదు, మనము పీఠం పైన కూర్చొని ఉంటే చాలు అనేటువంటి ధోరణిలో వీళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఇది సరి అయిన విధానం కాదు. వృత్తులను మీరు ప్రోత్సహించండి అనేటువంటి మాటను మేము ముందు నుండి కూడా చెప్పాము. కానీ అలా కాకుండా పాత వాళ్ళందరినీ మర్చిపోయి గతంలో మీ గవర్నమెంట్ చేపల పెంపకానికి వాటికి పేర్లు మార్చేసి వీళ్ళేదో గొప్పగా కొత్తగా చేస్తున్నారనేటి చెప్పుకుంటున్నారు తప్పించి వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ కూడా లేదు. ఓకే రైట్. బీజేపీ ఎట్లా చూస్తుంది సునీతా రెడ్డి గారు? ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని మేమేం తప్పుపట్టట్లేదు. బీసీలకు ఏదైతే వరాలు కురిపిస్తున్నారో దానికి మేము తప్పుపట్టట్లేదు. కానీ ఏదైతే గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంకోటి బీసీలకు ఒక గొర్రెల పెంపకందారులకు గొర్రెలు ఇస్తాము, మనము నాయి బ్రాహ్మణులకు షాపులు పెట్టిస్తాము, చేప పెంపకందారులకు చేపలు చేస్తాము. ఇట్లా కాకుండా అసలు బీసీ జనాభా ఎంత ఉంది మన రాష్ట్రంలో? మీరే సకల జనుల సర్వే చేయించారు. దాదాపు మీ సర్వే ప్రకారమే 1,86,00,000 మంది బీసీలు ఉన్నట్టుగా చెప్పిండ్రు. కులాల వారీగా విడదీసి కాకుండా మొత్తం బీసీలకు ఎంతవరకు మనం బడ్జెట్ కేటాయింపులు చేసాం. ఓన్లీ 5,076 కోట్లు అలాట్మెంట్స్ చేశారు. అవి ఏ మూలకు సరిపోతాయి చెప్పండి? మన జనాభాలో 56% మన తెలంగాణలో ఉన్నారు బీసీ సోదరులు. అలాంటప్పుడు మనం చేసిన కేటాయింపులు ఏ మూలకు సరిపోవు. మనం ఏదో 50 కోట్లు ఇస్తున్నాం, 100 కోట్లు ఇస్తున్నాం, గొర్రెలు ఇస్తున్నాము, చేపలు ఇస్తున్నాము, చేపలు పెట్టిస్తున్నాం అని కాకుండా ఓవరాల్గా వాళ్ళ బ్రతుకు
ఏదో చిన్న చిన్న కోరికలు కాకుండా ఉద్యోగాలలో కానివ్వండి, అన్నిట్లలో కానివ్వండి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం వాగ్దానాలు అయితే చేసుకుంటూ పోతున్నాం, ఏది ఇంతవరకు నెరవేర్చలేదు. మనం చూసాం 2 బెడ్రూమ్ల ఇల్లు ఇప్పుడు బడ్జెట్లో పెట్టారు. ఎంత పెట్టారండి? మనము 2.5 లక్షల 2 బెడ్రూమ్ హౌజెస్కి అలాట్మెంట్స్ మన తెలంగాణలో, మన హైదరాబాద్కే 1 లక్ష హౌజెస్, మొత్తం ఓవరాల్ తెలంగాణకు 1.5 హౌజెస్ మొత్తం కలిసి 2.5 లక్షల హౌజులకు అలాట్మెంట్స్ చేస్తున్నామని చెప్పారు. మరి దానికోసం బడ్జెట్ ఓన్లీ 1000 కోట్లు మాత్రమే పెట్టారు. హడ్కో నుంచి మేము నిధులు తీసుకుంటున్నాం అంటున్నారు. అది ఇప్పటి వరకు చేసిన సందర్భం లేదు. ఇప్పుడు మన రాజేందర్ గారు చెప్పారు, కేంద్రం ఇవ్వాలి కదా, వినండి, వారే చెప్పారు. ఏం చెప్పారు? మేము ఓన్లీ 1400 ఇండ్లు మాత్రమే కట్టాం 3 సంవత్సరాలలో. కానీ వాగ్దానాలు మాత్రం ప్రతి ఎలక్షన్ ముందు అది చెప్పడం జరుగుతుంది. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ కొద్దాము. ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేసి 4,00,000 కోట్లు బకాయి ఉన్నాం. ఇప్పుడు కాలేజీలకు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే హాల్ టికెట్లు ఇవ్వక, ఎగ్జామినేషన్కు అటెండ్ చేసుకోలేక వాళ్ళ ఎగ్జామ్ టెన్షన్లో ఉండి, ఈ సంవత్సరం మళ్ళీ బకాయిలు వచ్చేసి మళ్ళీ 2,000 కోట్లు 3,000 కోట్లు మళ్ళీ పెరిగిపోతున్నాయి. కానీ దానికి అలాట్మెంట్స్ ఎన్ని చేశారు? 19,000 కోట్లు చేశారు, 1900 కోట్లు చేశారు. ఈ విధంగా చేసినప్పుడు మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ అవుతుంది? ఇక మరి కేజీ టు పీజీ విద్య అన్నారు, ఫ్రీ విద్య అన్నారు. మనం ఎల్కేజీ నుంచి మనకు పీజీ దాకా ఫ్రీ విద్య అన్నారు. దానికోసం ఎన్ని కేటాయింపులు చేశారు? 10,000 కోట్లు కేటాయింపులు చేశారు. దాంట్లో ఓన్లీ జీతాల వరకే 9,000 కోట్లు ఖర్చు అవుతుందని మీరే చెప్తున్నారు. 1000 కోట్లతోటి ఎంతవరకు మీరు ఉచిత విద్య చెప్పగలుగుతారు? అది ముందుకు ఎలా తీసుకెళ్లగలుగుతారు? ఇలా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోతే వాటర్ కేటాయింపులు 25,000 కోట్లు అని చెప్పారు. మనం 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అని చెప్పి మొత్తం ఓవరాల్ తెలంగాణకు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. మన గత 25,000 కోట్లు 25,000 కోట్లు ప్రతి సంవత్సరానికి 3 సంవత్సరాలు ఖర్చు ఎన్ని పెట్టారు? 25 కోట్ల కేటాయింపులు మనం గత సంవత్సరం చేసుకున్నాం, అంత ముందు సంవత్సరం చేసుకున్నాము. ఖర్చు పెట్టింది ఎన్ని జిల్లాలకు, ఎన్ని కాన్స్టిట్యున్సీలకు మీరు నీళ్లు ఇచ్చారు? ఇవన్నిట్లలో కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. మనం ఎస్సీ ఎస్టీలకు 3.5 ఎకరాల ల్యాండ్ అని చెప్పారు, అది పెండింగ్ ఉంది. వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 16 లక్షలు మాత్రమే చెప్పారు. మిగతా వాళ్ళందరికీ అన్ని కులాలకు న్యాయం చేయాలి, బీసీలకు న్యాయం చేయాలి, అన్ని ఏదైతే మనము మేనిఫెస్టోలో వాగ్దానాలు చేశామో అవన్నీ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒకటి అంటే ఎప్పుడు మేము అధికారంలో లేనటువంటి వాళ్ళు, అంటే అసలే రాజకీయాలంటే కొత్తగా అనేటువంటి వాళ్ళు ఈ బడ్జెట్ల మీద వీటి మీద మాట్లాడితే కొంత అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘకాలం పరిపాలన ఉన్నటువంటి వాళ్ళు, దశాబ్దాల కాలంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలిన వాళ్ళు ఇట్లా మాట్లాడడం అనేటువంటిది నిజంగా విడ్డూరం. మేడం అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ముష్టి అంటే ఇవాళ రేపు ఒక హక్కుగా గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కుగా గుర్తించి ఈ రాష్ట్ర సంపదలో వాళ్ళకు న్యాయమైనటువంటి వాటాను ఇవ్వడం అనేటువంటిది ఒక హక్కుగా గుర్తించిస్తుంటే దాన్ని ముష్టిగా భావిస్తే ఇక అంతకంటే దుర్లభం ఏం లేదు. అంటే ఇంతకాలం ఎప్పుడు కూడా ఈ వర్గాలని, అణగారిన వర్గాల పట్ల సరైనటువంటి కేటాయింపు లేవు. ఆ కేటాయింపులు వస్తున్నందుకు ఇవాళ అన్ని వర్గాలు కూడా సంతోషకరంగా ఉన్నాయనేటువంటి మాటను మనం చెప్పడం కాదు, రాజకీయ పార్టీ ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా నిన్న వేలాది మంది జనహితకు సందర్భంగా వచ్చి వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలు, అంటే ఇప్పటికీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా మా వర్గాల్ని సరైనటువంటి ఆత్మగౌరవంగా బతకడానికి అవసరమైనటువంటి జీవన ప్రమాణాల పెంపు కావాలని ఆలోచించినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి పాలకులు లేనందువల్లనే మేము ఇంతకాలం ఇట్లా నష్టపోయినాం. ఇది ఇప్పటికైనా మారాలని ఇలా అనేక మంది కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని చూసినాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారు? ఇది ప్రారంభం. నిన్న మొత్తంగా కూడా ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అది యాదవులైనా సెల్యూన్లైనా ఇలా కార్పొరేట్ రంగం వచ్చి ఎయిర్ కటింగ్ సెల్యూన్లన్నీ కూడా రిలయన్స్ సంస్థ పెట్టేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ కుల రాజకీయాలను ప్రోత్సహించాలి ఓట్ల కోసం, కానీ కుల వృత్తులను ప్రోత్సహించొద్దు అనేటువంటి మాటని ఇలా ప్రతిపక్షాలు మాట్లాడడం అనేటువంటిది నిజంగా ఇది విడ్డూరం. కుల రాజకీయాలు చేస్తాం మేము, కులాలతోనూ ఓటు బ్యాంక్ ఉంటాం, కులాల గురించి ప్రచారాలు చేస్తాం, కానీ కుల వృత్తులను మేము ఎవరైనా ప్రోత్సహిస్తే అది కులం అని ఎన్నికలు అని మాట్లాడేటువంటి ఒక మాట అనేటువంటిది ఇది నిజంగా ఇది రాజకీయాల్లో వెగటు పుట్టించేటువంటి అంశం.
తప్పకుండా ఇవాళ కుల వృత్తులను అన్నింటినీ కూడా మేము కుల వృత్తులను ప్రోత్సహించకూడదు అని మేము అనలేదు. కనీసం మేము తెలంగాణ చెప్పిందేంటి, ముందుగా ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆత్మగౌరవంగా బతకడానికి అవసరమైనటువంటి వాళ్ళ హక్కులు గుర్తించడంలో ముష్టి అంటే అంతకంటే ఏముంటుంది? 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేకపోయారు? వీటన్నింటికి సమాధానం చెప్పుకుంటూ మీరు సమాధానం చెప్పాలంటే మీరు 10 రోజులైనా మీకు సరిపోదు. మీరు ఈ 6 దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాలు ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ స్పష్టంగా ప్రతి అంశాన్ని మాట్లాడారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి గూడు నీడ ఇస్తామని ప్రియాంబులో రాజ్యాంగం రాసి 6 దశాబ్దాలుగా ప్రారంభించి ఇప్పటి వరకు గూడు లేదు నీడ లేదు. మరి ఏం చేశారు? దానికి సమాధానం చెప్పండి. ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వం ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తే కూడా దాన్ని కూడా మీరు దీన్ని మట్టుకు అమలు చేయట్లేదు. ఎంతమంది ఇప్పుడు లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి 3 ఎకరాల భూమి మాట్లాడండి. ఇంకా అదనంగా 20 లక్షల గొర్రెలు ప్రకటించండు. దాన్ని కూడా సంగప్ప గారు ఒక మాటనండి, రైతులను ఎందుకు విస్మరించారు? స్టూడెంట్స్ ఎందుకు విస్మరించారు? 3 ఎకరాల భూమి అని చెప్పి 3,000 మందికి ఇచ్చి ఎందుకు సరిపెట్టుకున్నారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఎందుకు ఇవ్వలేకపోయారు? SC/ST ఖర్చు చేయలేకపోయారు? వీటి గురించి అడుగుతున్నాము. కేటాయింపు చేసి పేపర్లో వేసుకోవడం కాదండి. పేపర్లో వేసుకున్న వాటిని అమలు పరిచే విధంగా అదే మేము మాట్లాడుతున్నాము. నేను ఒక బీసీని అనే చెప్పుకుంటూ ఈ విషయాలు చెప్పాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు బీసీ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు గర్వించాల్సిన మాటలు మాట్లాడారు. ఆత్మగౌరవ సమస్య ఇవాళ ముఖ్యమంత్రి లేదండి ఇవాళ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కేటాయింపులే కాదు, 2 అడుగులు ముందుకేసి ఏ కులాలైతే మంత్రులు ఎంత మంది ఉన్నారు బీసీలో, జనాభాలో సగం ఉన్న మహిళలు ఎంత మంది, ఎంతమంది మంత్రులు ఇచ్చినారు చెప్పండి. ఎంతసేపు షాపులు ఇవ్వడం, గొర్రెలు ఇవ్వడం, బర్రెలు ఇవ్వడం కదా. స్వాగతిస్తూనే మేము ప్రశ్నిస్తున్నాం. స్వాగతం పలుకుతుండే ఎక్కడైతే అది ప్రశ్నిస్తున్నాం. సార్ ఒక్క అంశం నేను స్పష్టంగా చెప్తా. బీసీల అభ్యున్నతి గురించి ఎప్పుడైనా మాట్లాడితే దాడి ఏ రకంగా ఉంటుంది అంటే మిగతా అంశాలు తెచ్చి ముందట పెడతారు. వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు మేక్ ఎ పాలసీ స్టేట్మెంట్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ కొంత బడ్జెట్ ఇచ్చిండ్రు, ఆత్మగౌరవంతో నిలబెట్టడానికి ప్రయత్నం చేసినారు. బ్యాక్వర్డ్ క్లాసెస్లో రిప్రజెంట్ చేయని కులాలకు అవసరమైతే ఎమ్మెల్సీలుగా పంపుతామని కూడా సీఎం గారు చెప్పారు నిన్న. ఇవాళ వీటన్నిటి అంశం వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం పెంచేటియా దించేటియా? అది కాదమ్మా, మీరు బడ్జెట్ మొత్తం చదవండి. అరే మీరు అర్థం కాకపోతే బడ్జెట్ చదవడం కాదా? బడ్జెట్ మొత్తం అవగాహన చేసుకోండి. మీరు దాని మీద మీరు అట్లా కదమ్మా, సంగప్ప గారు నేను ఒక మాట చెప్తా. ఇవాళ మన చర్చలో కూడా దయచేసి నేను వారికి కూడా అప్పీల్ చేస్తున్నా. సీఎం కేసీఆర్ గారు 3వ తారీఖు నాడు అసెంబ్లీలో 30వ తారీఖు నాడే చేపల మీద మాట్లాడతారని చెప్పారు. ఒక ఆయనే ఆఫ్ ద రికార్డ్ కావచ్చు, ఒక వైఖరి చెప్తున్నా, చేపల మీద మాట్లాడేందుకు ఏముంటుంది అన్నాడట. అది పత్రికల్లో వచ్చిన వార్తలు నేను చెప్పేది. ఇవాళ చేపల మీద లేదు 45 ఒక్క ముఖ్యమంత్రి గారు 55 నిమిషాలు ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడండి ఒక ఇష్యూ మీద. ఒక అసెంబ్లీలో ఒక సెషన్, ఒక డే సెషన్ ఒక మత్స్య పరిశ్రమ మీద మాట్లాడిందా?
ఎప్పుడైనా చరిత్ర ఉందా? నేను నిజంగా ఒక మాట ఏ అందుకే విషయమైన నేను ఏ ఒక బీసీనే, విషయం బీసీలకు కాదు 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 వ్యతిరేకంగా మీరు కరెక్ట్ అన్ని కాదు. కులాలను ముందుకు వేరే తీసుకొని అన్ని కులాలకు పెట్టింది కదమ్మా. ఇలా అన్ని కులాలకు ఉందమ్మా ఇది ఇందులో. దయచేసి రాజకీయంగా విమర్శించకండి. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ మీరు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ బిడ్డగా దీన్ని హర్షించండి మొదలు, తర్వాత విమర్శలు ఏమన్నా ఉంటే మాట్లాడండి. మొదలు ఇచ్చిన దాన్ని హర్షించండి, తర్వాత ఏమన్నా ఉంటే ఆచరణ సాధ్యంగా అంశాలు ఏమన్నా ఉంటే విమర్శించండి. కానీ యూ అనలైజ్, డోంట్ కంపేర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ విత్ అదర్ ఇష్యూస్. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇష్యూ రాగానే ఫీజు రియంబర్స్మెంట్ రైతుల అరే బ్యాక్వర్డ్ క్లాస్ ఇష్యూ మాట్లాడండి అమ్మా. యూ డోంట్ నిన్న జనహితలో సీఎం కలవడానికి వచ్చినటువంటి వృత్తుల వారు తర్వాత వాళ్ళతో సీఎం చెప్పిన విషయాల గురించి మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు వరంగల్ స్టూడియోకి వెళ్దాం. వరంగల్లో సురేష్ ఉన్నారు, వరంగల్ జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు. సురేష్ గారు, నిన్న సీఎం గారు మీకు స్పెషల్గా మీకు 100% సబ్సిడీతో సెలూన్ పెట్టుకోవడానికి 30,000 సెలూన్లకి ₹1,00,000 ఇస్తామని చెప్పారు. సో దాంతో ఇప్పుడు హైదరాబాద్ కానీ లేకపోతే వేరే వేరే కార్పొరేట్లో పనిచేసేటువంటి కార్పొరేట్ సెలూన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా సొంతంగా పెట్టుకొని ఏ మేరకు నిలబడే అవకాశం ఉంటుంది? నాయ బ్రాహ్మణుల జీవన స్థితిగతులు ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది? ముందుగా మన ప్రపంచీకరణలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఒక వృత్తి చేస్తే వారి కులాలతో కుల వృత్తులు అనేది ఉన్నదంటే ఒక భారతదేశ చరిత్రలో ఉన్నది. దాంట్లో భాగంగా ఇప్పుడు సీఎం గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 100% వృత్తి వైపు న్యాయం జరుగుతుంది, యువకులు కూడా వృత్తిని విడిచి వెళ్ళకుండా. సురేష్ మీరు ఉండండి, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే మాట్లాడండి. హలో, నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు సీఎం గారు ఏదైతే చెప్పారో అనౌన్స్ చేశారో ఆ 100% అనేది చాలా మంచి నిర్ణయం. ముఖ్యంగా మా కుల వృత్తి వాళ్ళకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. రైట్ సురేష్ మీరు ఆగండి, నేను మళ్ళీ వస్తా. కొద్దిగా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ముందుగా మీరు ఇంతకుముందు చెప్తుంటే ఆపాను నేను. వాస్తవంగా ఇవాళ బ్యాక్వర్డ్ క్లాసెస్కి నిధులు అధికంగా కేటాయించడంతో పాటు దీని మీద ఒక ఎక్సర్సైజ్ జరిగిందనే అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పత్రికల్లో వచ్చిన వార్తని మత్సనాచారి గారు ఈటెల రాజేంద్ర గారితో అంతర్గతంగా ఒక కమిటీ వేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ని అన్నింటినీ సంప్రదించి వారి అభిప్రాయాలు తీసుకొని ఒక నివేదిక రూపొందించుకొని దాని మీద ఆధారపడి చెప్పేటప్పుడు కూడా స్పష్టంగా చెప్పినారు బడ్జెట్ ఉపన్యాసాల్లో. వృత్తులు బాగా ఎదగడానికి అవకాశం ఉన్న కులాలు, వృత్తులు దెబ్బతింటూ ఇబ్బంది పడుతున్న కులాలు, వీటన్నిటి మీద సమగ్రంగా అధ్యయనం చేసి వారికి కావాల్సిన విధంగా నిధులు కేటాయించబోతున్నామని చెప్పినారు. ఇలా 52% ఉన్న బలహీన వర్గాలను గుర్తించి బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తించి ఈ నిధులు కేటాయించడం అనేది ఒక శుభ పరిణామం. ఇది ఒక గొప్ప ముందడుగు. ఇది దీన్ని వెనుకబడిన వర్గాలతో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా నిజంగా దాన్ని వెల్కమ్ చేయాలి. ఇవాళ ఇందులో ఎక్కడన్నా ఏదన్నా తప్పులు జరిగితే దాన్ని ప్రశ్నించవచ్చు, కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కేటాయించడం ఎందుకు? మా గొర్రెలు బర్రెలేనా, ఇంకేమొద్దా? ఇది ఎవరు మాట్లాడుతున్నారో వృత్తిలో ఉన్న వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది. వృత్తిలో లేని వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో బ్రహ్మాండమైన వస్తువులు అనుభవిస్తున్న వాళ్ళు దీని గురించి ప్రశ్నించేది సరైన పద్ధతి కాదు. దీంట్లో వేరే లేదా అంటే ఇలా గురుకుల పాఠశాలలు వస్తున్నాయి, విద్య కోసం వస్తున్నాయి. అవి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ మమ్మల్ని గొర్రెలు మేపుకోమంటారా, బర్రెలు మేపుకోమంటారా, మేము ఇట్లా మేపుకోవాలి ఇంకా గొర్రెలు బర్రెలు అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడుతున్న దాంట్లో ఇవాళ ఎవరున్నారు వృత్తిలో అనేది కూడా వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉందా లేదా? అందరినీ బలవంతంగా వృత్తిలోకి నెట్టడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మత్స్యకారులు కావాలంటే ఒక పద్ధతి ఉందండి, స్కిల్ టెస్ట్ చేయాలి, వాళ్ళు చేసుకోవాలి. ప్రకాష్ గారు చెప్పిన నాయ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వరంగల్ సురేష్ చెప్పిన ఇవాళ ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందరినీ బర్రెలే గాయండి గొర్రెలే గాయండి అని ప్రభుత్వం చెప్పడం లేదు. ఇప్పటికే ఆ వృత్తి మీద ఆధారపడి చతికిల పడిపోయినటువంటి కుటుంబాలకి ఆసరగా వాళ్ళ వృత్తిని కొనసాగించడానికి అవసరమైనటువంటి చేయూతనిచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయబోతా ఉంది. అంతే తప్ప మొత్తం మంది అసలు మీరు చదువులు చదవకుండా మొత్తం ఇదే వృత్తిలోకి రమ్మని ప్రభుత్వాలు చెప్పడం లేదు. కాబట్టి దాన్ని ఆసర వేసుకుని ఇలా అనేక వృత్తులన్నీ కూడా ఇలా ఇంతకుముందే సురేష్ చెప్పినట్టు కార్పొరేటీకరణ వల్ల కానీ ప్రపంచ బ్యాంకు ఇచ్చేటువంటి సూచనల వల్ల కానీ డిక్టేషన్ల వల్ల కానీ మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొందరి చేతుల్లోనే గుప్పిడి చేతుల్లోనే ఉండేటువంటి వ్యవస్థను ఇలా అన్ని రంగాలకి విస్తరించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నందుకు అది తొలిమెట్టుగా దాన్ని అందరం కూడా ఆహ్వానించాలి. సురేష్ గారు మరోసారి మాట్లాడింది, టెక్నికల్ ప్రాబ్లంతో కట్ చేసాం. సురేష్ గారు ఇప్పుడు చెప్పండి, నిన్నటి కేటాయింపులు మీకు ఎట్లా బాగా మీ ప్రమాణాలు పెంచే అవకాశం ఉంటుంది? నిజంగానే మీద ఏది కార్పొరేట్ సెల్లులకు పోయే వాళ్ళందరూ ఆగిపోతారా?
సురేష్ గారు. తప్పనిసరిగా ఇది చాలా వరకు మాకు 100% శుభదాయకం అండి. ఎందుకంటే కుల వృత్తి మీద ఆధారపడ్డటువంటి కులం మాది. ముఖ్యంగా పెద్దలతో మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఇప్పటి వరకు రాజకీయ ప్రాతినిధ్యం లేని కులం అంటే మా నాయి బ్రాహ్మణులు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఇప్పటి వరకు మాకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి లేదు. గతంలో మాకు ఏ సమస్య ఉన్నా కూడా పెద్దలు బసవరాజ్ సారయ్య గారు కానీ బండ ప్రకాష్ గారు లాంటి మా సామాజికంగా దగ్గర ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి మా సమస్య చెప్పేది. కానీ నేడు ముఖ్యమంత్రి గారే స్వయంగా మాకు ఒక 250 కోట్లు కేటాయించి ఒక 30,000 హైజీనిక్ సెలూన్లు పెట్టడం వల్ల మా యువత కూడా వేరే దారికి పోకుండా మళ్ళీ వృత్తి వైపు వచ్చే ఒక ఆస్కారం ఉన్నది. ఇది చాలా శుభ పరిణామం. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 250 కోట్లు కేటాయించడం మంచిదే, కానీ దాన్ని పూర్తి స్థాయిలో 100% వినియోగం తీసుకురావాలి. రెండోది కూడా ఈ అధికారులు 100% సబ్సిడీ అనేది మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా మాకు పూర్తిగా న్యాయం చేయాలని కోరుకుంటాను. ముఖ్యంగా మాకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తే మాకు చాలా సమస్యలున్నాయి. దీంట్లో ఏంటంటే మాకు వృత్తిని కార్పొరేట్ సంస్థలతోనే మాకు గ్రామాలంటే బాగానే ఉంది. గ్రామాలలో చాకలి మంగలి అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది, దానికి ఇబ్బంది లేదు. ముఖ్యంగా నగరాలకు వచ్చేసరికి ఈ పెట్టుబడిదారులు వచ్చి మా వృత్తిని కొల్లగొడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నిన్న ఒక న్యూస్ చూశాను, చాలా సంతోషం అనిపించింది. చేపల విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక చట్టం తీసుకొస్తున్నారు. అలాంటి చట్టం మాకు తీసుకొచ్చి మాకు ఒక హక్కు కనుక కల్పించింది అయితే 100% మా సొంత రాష్ట్రంలో మాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మాకు పూర్తిగా న్యాయం జరుగుతుందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. రైట్. సుందరెడ్డి గారు ఒకసారి లాస్ట్ మాట్లాడండి. ఇప్పుడు బీసీలకు ఏది చేస్తున్నా ఎవరు అడ్డుపడతలేరు, ఎవరు దాన్ని వ్యతిరేకిస్తలేరు. కానీ బీసీలకు అన్యాయం చేస్తున్నప్పుడు కూడా మేము ప్రశ్నించకుండా ఉండలేము కదా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బీసీలకు ఏదైతే ఇప్పుడు ముస్లిమ్స్ కు రిజర్వేషన్స్ 12% అది ఎక్కడి నుంచి తీసిస్తారు? జరిగినట్టే కదా. మరి అక్కడనే కదా జరుగుతుంటే ప్రశ్నిస్తున్నాము. వేరే ఇష్యూ మళ్ళీ ఒకసారి పెడదాం. అది ముస్లింల రిజర్వేషన్ ఇవ్వాలన్నా లేదన్నది ఒకసారి మిమ్మల్ని బీజేపీని తర్వాత వాళ్ళ పార్టీ పెడుతున్నప్పుడు ప్రశ్నించకుండా ఉండలేం కదా ఎవరైనా. ఏ వర్గాలు ఏ నిష్పత్తిలో సమాజంలో ఉన్నాయో ఆ వర్గాలకు ఆ నిష్పత్తి ప్రకారం వాటా రావాల్సిందే. ఆ వాటాను అడుగుతున్నారు. ముద్రా బ్యాంకులు అన్ని పెట్టింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారస్తులని ధనవంతులుగా మార్చడానికే శ్రీమంతులుగా మార్చడానికే మేము పెట్టింది. మేము నాయ బ్రాహ్మణుల కోసమే, మేము కూరగాయల షాపుల కోసమే, మేము ముద్రా బ్యాంకులు కోసమే పెట్టినాము. కాంగ్రెస్ పార్టీ తరఫుననే కాకుండా వ్యక్తిగతంగా కూడా నేను ఒక బీసీని, ఒక గౌడ కులానికి సంబంధించిన దాన్ని కాబట్టి మేము చెప్పేది ఒకటే, వృత్తులను ప్రోత్సహించండి. కానీ విభజించి పాలించడం అనేటువంటి స్ట్రాటజీతోని వీళ్ళందరినీ విభజించి మళ్ళీ బానిసలుగా మార్చుకొని వీళ్లకు కొంత కేటాయింపు ఇచ్చామనే అటువంటి విధంగా ముందుకు వెళ్ళడము, ఆ తర్వాత అంటే పతాక శీర్షికలో పేపర్లో రావడం, ఆ తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్లో మర్చిపోవడము లాంటివి చేయకూడదు. అంతేకాకుండా ఇవల్ల గ్రామాలలో అంగన్వాడీలకు మీరు ఏదైతే జీతాలు పెంచారు దానికి మేము హర్షించాము. అంతేకాకుండా ఇప్పుడు పెరిగినటువంటి ట్యాక్స్ల రూపంగా చూసుకుంటే మటుకు ఇంకా కొంత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఏఎన్ఎంలు చాలా బాధపడతా ఉన్నారు. ఏఎన్ఎంలను ఎందుకు మర్చిపోతున్నారు? అలా గౌడ కులాలు కానివ్వండి, కాపు కులం కానివ్వండి, ఇంకా ఏ కులాలనైతే ఇందులో బడ్జెట్లో కేటాయింపు జరగలేదో ఆ మిగతా కులాలన్నింటికీ కూడా మీరు ప్రోత్సహించండి, వృత్తులను ప్రోత్సహించండి, కానీ విభజించి పాలించకండి. ఇవాళ ఒక ఇంటిగ్రేటెడ్ పాలసీ వచ్చింది బ్యాక్వర్డ్ క్లాసెస్లో. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ సేవా కులాలు అన్నారు. సేవా కులాలని ఎప్పుడన్నా అన్నామా? ఏ రోజన్నా మన భాషలో వచ్చిందా? అసెంబ్లీలో వీళ్ళ గురించి ఎప్పుడన్నా పేరు వచ్చిందా? ఒక మంగళి కులం, ఒక చాకలి కులం అనే పేరు ఎన్నడన్నా మనం అసెంబ్లీలో మాట్లాడగలిగినామా? ఇలా ఎంత ఆత్మగౌరవం పెరిగింది అసెంబ్లీలో మాట్లాడడం. రేపు పొద్దున
వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో పేరు మాత్రమే వచ్చింది, రేపు పొద్దున శాసనసభకు కూడా వాళ్ళు వస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఇవాళ చెప్తున్న పరిణామాలలో ఆలోచిస్తున్నాము యంగ్ జనరేషన్ ఏంటంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనే రకంగా మనం ముందుకు వెళ్ళాలనుకున్నాం, కానీ మళ్ళీ చాకలి ఇప్పుడు ఎవరు విభజించి పాలించు అనేటువంటి పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం అసలు ఏం అవసరం అని చేస్తాం, మేము అందరూ ఐక్యం కావాలని అన్ని కులాలని ఇవాళ దగ్గర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మొత్తంగా కూడా మీరు ఒక్కసారి బాంబేకి పోతే ధోబీఘాట్కు సంబంధించి మీరు అక్కడ సపరేట్గా మన ప్రాంతానికి సంబంధించిన ధోబీఘాట్లు ఉన్నాయి. నేను 2-3 ధోబీఘాట్లు కూడా మా బొంబాయి పోయినప్పుడు పరిశీలించిన. అంటే ఇక్కడ అవసరమైనటువంటి ఆ వృత్తికి సంబంధించినటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఇవాళ అనేక మంది వలసలు పోతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇవాళ హైజానిక్ సెల్లు మరి మంచిగా ఉండేటువంటి సెల్లు పెట్టాలి, 100% సబ్సిడీ ఇవ్వాలని ఇవాళ కొత్త ఆలోచన కాదు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగానే సెలూన్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులు మాఫీ చేసిండు. అంటే మొదటి నుంచి కూడా ఈ కులాలకు సంబంధించినటువంటి ఆలోచన అనేటువంటిది ఇవాళ కొత్తగా ఎన్నికలకు సంబంధించి పుట్టింది కాదు. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఏ కులాలనే ముస్లింల దగ్గర నుంచి అందరి వరకు కూడా ఆయా నిష్పత్తిలో వాళ్ళకి న్యాయమైనటువంటి వాటా రావాలనేదే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం. అంతే తప్ప ఇంకేముంటది? ఎకరాలు కనుక మీరు కేటాయిస్తే దాని మీద చర్చ మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి పట్టకాయలు పట్టుకొని ఇలా రోడ్ల మీద పిచ్చోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి మొదలు చూడండి. సింగారెడ్డి గారు, నేరళ శారద గారు, బండ ప్రకాష్ గారు, వరంగల్ స్టూడియో నుంచి సురేష్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ, మీ అభిప్రాయాలు చెప్పినందుకు. నిజానికి గ్రామ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా వృత్తులపైన ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది. అయితే చాలా రోజులుగా ఆ వృత్తులను కూడా చతికిలపడడంతో ఒక్కసారిగా గ్రామ ఆర్థిక పరిస్థితి కుంగిపోయింది. ఒక్కసారి చతికిలపడే పరిస్థితిని చూసాం. సో వాటికి ఆసరా ఇవ్వడమే బెటర్ అన్నటువంటి భావనతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఇది ఏ మేరకి గ్రామ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందో చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం మళ్ళీ. స్టే ట్యూన్.